గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పేరు అనంత్ రెడ్డి. నేను ఒక రైతుని. గత వారం రోజుల నుంచి యూరియా గురించి ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వారం రోజులు పడిగాపులు కాసిన ఉండగా లాస్ట్కి ఈరోజు తీరా లైన్కి వస్తే టోకన్ ఒక్కటే బ్యాగ్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇట్లా రైతు ఒక్క సంచి ఇచ్చిన గుణంగా ఒక 4 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఒక్క సంచితోటి సరిపోతుందా? మళ్ళా రైతుకు మళ్ళీ మిగతా 3 సంచుల గుణంగా మళ్ళీ 3 రోజులు నేను వారం రోజులు పడిగాపులు కాసే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం గుర్తించే రైతులను ఏదైతే రైతులకు అవసరమైనటువంటి ఉత్పత్తిని వెంటనే యూరియా అవైలబుల్గా పెట్టి ఒక 5-6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తే రైతులకు మళ్ళీ ఈ విధంగా క్యూ కట్టకుండా రాకుండా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒకరొకరికి 2-3 చొప్పున ఇస్తే రైతులకు బాగుంటుంది. ఆ రైతు మళ్ళా వచ్చి క్యూలో నిలబడడానికి అవకాశం లేకుంటుంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి, అధికారులు కూడా గుర్తించాలి. ఇదంతా లోటుపాట్లు ఏడ జరిగినావో అవన్నీ సమీక్ష చేసుకొని వెంటనే రైతులను ఇబ్బంది కలగకుండా యూరియా తగినంత ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక రైతు కూడా నేను మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా. నా పేరు భార్గవులు, నారాయణపేట నకరామయ్య కాలనీ పక్కల. యూరియా మాకు అందడం లేదు. నాటేసి 1 నెల అవుతున్నది. యూరియా లేక చేనులన్నీ ఇవైపోతున్నాయి. ఏమన్నా తెల్లారుజాములు వస్తే కూడా వర్షం పడుతున్నది. నాకు సల్వేట్ ఇదైంది. ముందులే షుగర్ పేషెంట్ ని. మా అవస్థ పొద్దు దేవుడు అడిగాడు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.